తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణలో ఇంకో కొత్త పార్టీ రాబోతోంది. మనకు తెలుసు, మొన్న శాసన మండలిలో ఇక ఎమ్మెల్సీ రిజైన్ చేసిన తర్వాత ఇక మీదట నేను రాను, మళ్ళా నేను నా పార్టీ తరఫు నుంచి ఎలక్ట్ అయిన తర్వాతనే నేను అడుగు పెడతా అని ఒక రకంగా శపథం చేసిండ్రు. సో ఆ తర్వాత అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చిన తర్వాత పార్టీ కూడా నేను త్వరలో పెట్టబోతున్నా అని అనౌన్స్ చేసిండ్రు. సో తెలంగాణలో కొత్త పార్టీ మరి ఎట్లుంటది? ఒక మహిళా నాయకురాలు, దట్టు బరాబర్ సీఎం అవుతా, నేను ఎందుకు కావద్దు అని తను దాపరికం ఏం లేదు, చెప్పేస్తున్నారు కూడా. సో ఎట్లుంటది మరి? ఇప్పుడు జాగృతి ఉంది, తెలంగాణ జాగృతి. తెలంగాణ జాగృతి అనే పేరు ఉంటుందా? పార్టీ ఎప్పుడు రాబోతోంది? పార్టీ సిద్ధాంతం ఏంది? అసలు ఎవరి కోసం వర్క్ చేయబోతోంది? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సయ్యద్ ఇస్మాయిల్ గారు, మనందరికీ సుపరిచితులే, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ యాజ్ వెల్ యాజ్ జాగృతిలో చాలా కీలక నేతగా ఉండే. కానీ ఇప్పుడు కొంచెం సార్ది కూడా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఆయన ఇప్పుడు కొత్తగా పార్టీ ఏర్పాటు కాబోతోంది కాబట్టి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇంతవరకు కూడా ఎక్కడ కూడా స్టీరింగ్ కమిటీ అనేది ఏర్పాటు కాలే ఒక రాజకీయ పార్టీ కోసం. ఆ స్టీరింగ్ కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నారు. సో సార్తోనే మాట్లాడదాం, ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్ సార్. సార్ పెద్ద బాధ్యత ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ ఇక ఒక పార్టీని ముందుకు నడిపించాలన్నా, అసలు పార్టీ సిద్ధాంతం ఏముంది ఏంటి అనేది తెలియాలన్నా సో మీరు కీలకంగా ఉండబోతున్నారు. సార్, వాట్ ఈస్ ద పార్టీ లైన్? అండ్ ఇంతకు ముందు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా స్టీరింగ్ కమిటీ అనేది అసలు ఇంతవరకు ఏర్పాటు కాలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఎట్లా ఉండబోతోంది సార్? కవితక్క పేరు వింటే, కవితక్క మాట్లాడుతుంటే, కవితక్క గారి రాజకీయ పార్టీ రాబోతుంది అనుకున్నప్పుడు అటు మీడియాలో, ఇటు మేధావి వర్గంలో, తర్వాత సామాన్య ప్రజానీకం నుంచి మొత్తం రాజకీయ వర్గాల్లో ఒక ప్రత్యేకమైన చర్చ జరుగుతున్న సందర్భం ఇది. కవితక్క మార్క్ పాలిటిక్స్ ఉంటాయి అనడానికి ఈ ఎక్సర్సైజ్ జరుగుతుందని నేను చెప్తా. ఒకటి, ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఈ తెలంగాణ యవనిక పైన పురుడు పోసుకోవాలనుకున్నప్పుడు, లేదు ఈ తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సామాన్యుడి సమస్య పరిష్కారం దిశగా ఆలోచించాలనుకున్నప్పుడు ఆ రాజకీయ పార్టీకి ముందస్తుగా కొంత కసరత్తు చేయడం అవసరం. ఈ విషయాన్ని చాలామంది, చాలా రాజకీయ పార్టీలు పెడుతున్న వాళ్ళు, చాలా రాజకీయాలు నడుపుతున్న వాళ్ళు విస్మరించి ఉన్నారు. ఇక్కడ కవితక్క గొప్పతనం ఏమిటంటే, తాను రాజకీయంగా ఒక అడుగు వేస్తున్నా అనుకున్నప్పుడు మొత్తంగా గతంలో జరిగినటువంటి పరిణామాల్ని బేరీజు వేసుకుంటూనే ఏ రాజకీయ పార్టీ ఏ రకంగా ముందుకు సాగింది, ఎక్కడ వైఫల్యాలు చవి చూసింది, ఏ పార్టీ విజయం సాధించడానికి ఏ రకమైనటువంటి మార్గాలు ఎంచుకున్నది, ఇటువంటి అంశాలని ఇప్పటికే అధ్యయనం చేసి ఉన్నారు, అవగాహనతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సందర్భం లోపల మరీ ముఖ్యంగా దేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కానీ మనది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం, తెలంగాణ ప్రాంతం. ఇప్పుడు ఈ సందర్భంలో ఒక రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటున్నప్పుడు 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నది. ఇప్పుడు ఒక 2 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కానీ అటు అమరుల ఆకాంక్షలు, ఉద్యమకారుల ఆకాంక్షలు, సామాన్య ప్రజల ఆకాంక్షలు, ఏదైతే ఆత్మగౌరవంతో బతుకుదామనుకున్నటువంటి వాళ్ళ ఆశలు గల్లంతైనాయి అనే పరిస్థితి ఉన్నప్పుడు, ఇప్పుడు ముందుకు అడుగు వేస్తున్నప్పుడు చాలా ఆచితూచి అడుగు వేయాలి, ఆలోచించి వేయాలి, చాలా కసరత్తు జరగాలి. ఈ విషయాన్ని కవితక్క గ్రహించినారు. కవితక్క ఆలోచనల నుంచి ఇప్పుడు ఒక కొత్త రాజకీయ పార్టీ రూపుదిద్దుకునేటప్పుడు సీరియస్గానే, ఆషామాషిగా కాకుండా చాలా సీరియస్గా ప్రజల పట్ల పూర్తి స్థాయిలో ఒక బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ నిర్మాణం జరగాలంటే ఏం చేయాలనే విషయంలో ఇప్పుడు ఆలోచన జరుగుతుంది. మీరు అన్నట్టు ఈ స్టీరింగ్ కమిటీ ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటిది, ఇది ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు ఇంకో మరో 3 కలిపి ఇప్పుడు ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినారు. ఈ స్టీరింగ్ కమిటీకి మీరు అన్నట్టుగా నిజంగానే బాధ్యతాయుతమైనటువంటి పాత్ర ఉన్నది. ఇది బాధ్యత కలిగినటువంటి అత్యంత ఏమంటారు, ఒక చారిత్రాత్మకమైన సందర్భంలో ఒక కీలకమైనటువంటి బాధ్యతలే. కానీ కవితక్క ఆలోచన నుంచి పుట్టింది ఇది. అంటే ఆమె ఎంత గొప్పగా ఆలోచిస్తారంటే అని చెప్తున్నా. ఇవాళ ఈ స్టీరింగ్ కమిటీ
మొత్తం రాజకీయ స్వరూపానికి సంబంధించినటువంటి విధి విధానాలు, అజెండా రూపకల్పన, తర్వాత ఒక రకంగా మొత్తం టోటల్ ఒక బ్లూ ప్రింట్ని, ఒక అజెండాతో కూడిన ఒక బ్లూ ప్రింట్ని తీయడానికి ప్రయత్నం చేయాల్సి ఉంది. అయితే ఇక్కడే మళ్ళీ ఎంత పారదర్శకత ఉందనే విషయం మీకు చెప్తాను. చాలామంది ఇద్దరితో ముగ్గురితో కమిటీ చేసి ఆ కమిటీతోని మమ అనిపించే పరిస్థితి చేస్తారు, కానీ ఇక్కడ అట్లా కాదు. చాలా బాధ్యతాయుతంగా మేము మొత్తంగా 44 కమిటీలను అధ్యయనం కోసం వేసుకున్నాం. ఇప్పటివరకు నాకు తెలిసి ఈ దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ప్రయత్నం చేయలేదు, ఇటువంటి సాహసానికి పూనుకోలేదు. మొత్తంగా జాగృతిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని బాధ్యతలు విభజించి 44 కమిటీలు ఇప్పుడు వేయడం జరిగింది. ఉదాహరణకు చెప్తున్నాను, విద్య ఉందనుకోండి, విద్యకు సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు విద్యా విధానం ఎట్లా ఉన్నది, ఈ విద్యా విధానం ఎట్లా అమలు జరుగుతున్నది, నిజంగా విద్యకి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటి, అసలు విద్యాలయాలు, కళాశాలలు, యూనివర్సిటీలు వీటి పనితీరు ఎట్లా ఉన్నది, భవిష్యత్తులో ఇప్పటికంటే ఇంకా మెరుగ్గా వెళ్ళడానికి ఏం చేయాలనడానికి ఒక అధ్యయన కమిటీ వేశారు. అంటే ఈ అధ్యయన కమిటీ ఏం చేస్తుంది, ఎవరిని కలుస్తుంది? ప్రతి అధ్యయన కమిటీలో 3 నుంచి 5 వరకు మేము సభ్యులను వేసుకున్నాం. వీళ్ళందరూ కూడా జాగృతిలో చాలా కీలకంగా పనిచేసిన వాళ్ళు, అన్ని రకాల అనుభవం ఉన్నవాళ్ళు, ప్రజల పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు, కొంత సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళతో ఈ కమిటీలు వేసుకున్నాం. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ, గిరిజని, లంబాడి బిడ్డలు ఉన్నారనుకున్నాం, వాళ్ళకి సంబంధించిన ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ఆదివాసీల బతుకు చిత్రాన్ని మొత్తాన్ని అధ్యయనం చేస్తుంది. వాళ్ళ జీవన విధానం ఏంటనేది అందట్లేదు, వీటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తుంది. నిపుణులతో కలిసి కూర్చుంటుంది, నిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటుంది. యూనివర్సిటీలకు వెళ్తుంది, గిరిజనులకు సంబంధించినటువంటి యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకుంటుంది. తర్వాత గిరిజన ప్రాంతం సంబంధించి ఇప్పటివరకు బడ్జెట్లో కేటాయింపులు ఎట్లా ఉన్నాయి గిరిజనుల బట్టి, ఆ బడ్జెట్లో కేటాయింపుల్లో వాళ్ళకు అందుతున్నది ఎంత, అసలు అక్కడ ఏ రకమైన అభివృద్ధి జరుగుతుంది. దాంట్లోనే ఎగ్జాంపుల్ చెప్తాను, ఐటీడీఏ లాంటి సంస్థలు ఉన్నాయనుకోండి, అవి ఏం పని చేశాయి, ఎక్కడ వైఫల్యం జరిగింది, ఎందుకు నిర్వీర్యం అవుతా ఉన్నది ఆ వ్యవస్థ, వీటి మీద అధ్యయనం జరుగుతుంది. వీటి మీద ఒక సమగ్రమైన నివేదిక ఇస్తుంది. గ్రామ స్థాయిలో అంటే ఒక గూడెంలో, అటవీ ప్రాంతంలో ఉన్న ఒక గుట్ట, కొండల గుట్టల దగ్గర నుంచి నగరాల్లో జీవిస్తున్నటువంటి వాళ్ళ దాకా, యూనివర్సిటీలకు వెళ్ళిన దాకా, తర్వాత రాజకీయంగా వాళ్ళకి అందుతున్నటువంటి ప్రాధాన్యత ఎట్లా ఉన్నాయి, రాజకీయ ప్రయారిటీలలో కొంతమంది ఎదిగి వచ్చిన నాయకత్వాన్ని కూడా కలుస్తాం. తర్వాత కుల సంఘాలు, తర్వాత కొన్ని వాళ్ళకి సంబంధించి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్నట్టు సామాజిక సంఘాలు ఉంటాయి, వాటిని కూడా కలుస్తాం. కలిసి గతంలో వాళ్ళు చేసినటువంటి పోరాటాలు, ఏ ఏ అంశాలని వాళ్ళు సాధించుకోగలిగినారు, ఇంకా ఏ అంశాలని వాళ్ళు పొందలేకపోయినారు, ఏ హక్కుల్ని పొందలేకపోయినారు, ఇటువంటి అంశాలన్నిటిని కూడా పొందుపరుస్తాం. ఈ 10 ఏళ్లలో విధ్వంసం జరిగింది, ఈ 2 ఏళ్లలో మాకు ఉపయోగం ఏం జరగలేదు, ఏం ఆశించి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాము, ఇటువంటి అంశాలు కూడా ప్రజలు మాట్లాడతారు కదా, వాటన్నిటిని కూడా మేము ఆ నివేదికలో పొందుపరుస్తాం. ఇట్లా 44 కమిటీలు కూడా రెవెన్యూ కానివ్వండి, బడ్జెట్ అంశాల్లో కానివ్వండి, ఫైనాన్స్ అంశాలు కానివ్వండి, తర్వాత వైఫల్యాలు, ప్రభుత్వ వైఫల్యాలు కానివ్వండి, వీటితో పాటు నీటిపారుదల రంగానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇట్లా విద్య, వైద్యం, అనేకమైనటువంటి అంశాలు మొత్తం 44 విభాగాలుగా విభజించి ఈ 44 వాటికి కమిటీలు వేయడం జరిగింది. వీటన్నిటికి కూడా ఒక కాల పరిమితి అనుకున్నాం. ఇప్పుడు ఒక నెల రోజుల పాటు పూర్తి స్థాయిలో వీళ్ళు సమగ్రంగా అధ్యయనం చేసి, ఈ అధ్యయనం చేసిన దాన్ని తీసుకొచ్చి స్టీరింగ్ కమిటీకి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఈ స్టీరింగ్ కమిటీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుంది, మానిటరింగ్ ఉంటుంది. అంటే ఏ రోజు ఎక్కడ ఎవరు వెళ్ళాలి, ఏం సేకరిస్తున్నారు, ఈ రోజు అందిన సమాచారం ఏంది, ఇంకా ఒకవేళ వాళ్ళు ఎక్కడన్నా చిన్న చిన్న అనుమానాలు, అపోహలు ఉంటే వాళ్ళని నివృత్తి చేయడం, లేదంటే వాళ్ళకి ఎక్స్పర్ట్ని గైడ్ చేయడం, తర్వాత వాళ్ళు వెళ్ళే పద్ధతిలో ఇంకా కొంచెం సమగ్రంగా మాకు సంతృప్తి కలగలేదు అనుకుందాము రిపోర్ట్, ఇంకొంచెం మళ్ళీ పంపించి రిపోర్ట్ తెప్పించుకోవడం, ఇటువంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఈ పర్యవేక్షణ పూర్తిగా ఉంటుంది. అంటే ఇక్కడ వీటన్నిటికీ ఈ కమిటీలు వేయడానికి, కమిటీల పనితీరు పరిశీలించడానికి, వీటి ద్వారా మంచి ఏమంటారు ఒక నాణ్యమైనటువంటి రిపోర్టు తెప్పించుకోవడం కోసం కవితగా పూర్తి స్థాయిలో ప్రతిరోజు ప్రతి నిమిషం మాతో టచ్లో ఉండి, ఆమె నాయకత్వంలో, ఆమె నేతృత్వంలో మేము ఇవంతా కూడా పనిచేస్తూ ఉంటాం. అంటే ఇదంతా ఎందుకు
అని కూడా మీరు అడగవచ్చు. రాజకీయ పార్టీలు చాలా మంది తెల్లారికల్లా రాజకీయ పార్టీ పెడుతున్నారు కదా, మరి మీరెందుకు ఇదంతా పెట్టి తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్ చాలా మంది. గతంలో కొంతమంది పెట్టి తీసేసిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కొంతమంది మేము తెల్లారేసరికి ఒక రాజకీయ పార్టీ పేరు పెట్టి మేము కూడా రాజకీయాలు చేస్తున్నాం, మేము ఒక వర్గానికి ప్రయోజనం చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, బీసీ నినాదం ఎత్తుకొని బీసీల కోసం వర్క్ చేస్తున్న వాళ్ళు. నేను గతంలో మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఏదైనా ఒక పనిని పూనుకుంటున్నప్పుడు అది విజయం సాధించాలంటే దాని గతం ఉన్నటువంటి పూర్వాపరాలు పరిశీలించాలి, వైఫల్యాలను విజయాలను క్రోడీకరించుకొని దాంట్లో అనుభవాలు నేర్చుకొని ముందుకు పోవాలి. ఏదో రాత్రికి అనుకున్నాం తెల్లారికి పెట్టేసుకుందాం ఆషామాషి వ్యవహారాలు కాదు. రాజకీయాలకు రావాలన్నా రాజకీయ పార్టీ పెట్టాలి. రెండోది, ప్రజలంటే చాలామందికి అలుసుగా కనపడుతూ ఉన్నది. ప్రజలకు సేవ అందించడం అంటే ఏదో వైట్ కాలర్ ఇదేసుకొని ముందుకెళ్ళిపోయి మేము రాజకీయ నాయకులు అనిపించుకొని డాంబికాలు పలకాలనేటువంటి చాలామంది ఉన్నారు. నేనేమంటున్నానంటే, అసలు సామాన్యుడి కోసం న్యాయం చేస్తామని నువ్వు వస్తున్నప్పుడు ఆ సామాన్యుడి కష్ట నష్టాలు ఏంటో నీకు తెలియాలి, వాడికి ఏం అవసరం ఉన్నదో కూడా నీకు తెలియాలి. ఊరికనే ఆ రాజకీయ పార్టీ మీదనో ఆ నాయకుడి మీదనో కోపంతోనో, లేకపోతే ఒక వర్గం మీద కోపంతోనో, లేదా వ్యక్తుల మీద కోపంతోనో, ఆవేశంలోనో, ఫ్రస్ట్రేషన్లో వచ్చి రాజకీయ పార్టీలు పెడితే మనజాలవు. రాజకీయ పార్టీ పెట్టాలంటే బలమైనటువంటి సిద్ధాంత రూపకల్పన జరగాలి, ఒక బలమైనటువంటి నిర్మాణం జరగాలి. ఆ నిర్మాణం లేకుండా ఉంటే కూలిపోతుంది. మనం చాలా చూస్తున్నాం. ఏదో అంటారు కదా, పుబ్బలో పుట్టి మగ్గలో పోయిన వాటిని చాలా మందిని చూసాం. యాక్చువల్లీ కవిత గారు కూడా అట్లనే పెట్టేస్తారు, వెంటనే పార్టీ పెట్టేస్తారు అని అందరు అనుకున్నారు. సో ఇదంతా చేయడానికి మాత్రమే ఆమె అట్లా ఆగినరు అని నేను ఇప్పుడు మీకు ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను కదా, ఇంత కసరత్తు జరుగుతోంది. ఇక ఇన్ని విభాగాలు విభజించి మేము అధ్యయనానికి వెళ్తా ఉన్నాం. ఈ అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మేము ఒక పూర్తి స్థాయి నిర్ణయానికి వస్తాము. మా నిర్మాణం ఇంత బలంగా చేసుకుంటా ఉన్నాము. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, జాగృతి జనం బాటలకు వెళ్ళినప్పుడు మా అజెండా మొత్తం రూపకల్పన, మా నిర్మాణానికి సంబంధించి భవిష్యత్తులో మా రాజకీయ పార్టీ ప్రకటించే మేనిఫెస్టో దాకా మాదంతా కూడా గూడాల్లో గుడిసెల్లో నిర్మాణం జరుగుతుంది, పల్లెల్లో జరుగుతుంది, గల్లీల్లో జరుగుతుంది. ఒక లంబాడ తల్లి ఆవేదనలో నుంచి వచ్చేటటువంటి మాటల ద్వారా మేము మాటల్ని విలువ తీసుకుంటున్నాము. ఒక గిరిజన తల్లి ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ని మేము స్వీకరిస్తూ ఉన్నాం. నోరు లేని వారు, మాట్లాడలేని వారు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ కళ్ళతో చూసి మేము అందులో నుంచి విషయాలు తెలుసుకుంటున్నాం. కవితకు అందుకనే చాలామంది నాయకులు, చాలామంది ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఇప్పటికీ వెళ్ళని చాలా గిరిజన గూడాలు ఉన్నాయి. కానీ కవితకు ఇప్పటికే వెళ్ళింది. మన చెంచుగూడలకు వెళ్ళాం మేము, నల్లమల్ల అటవీ ప్రాంతంలో చెంచుగూడల్లోకి వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎదుటి మనిషితో మాట్లాడాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి, అంటే మనిషిని చూసి భయపడుతున్న పరిస్థితి ఉన్నది అక్కడ. అంటే ఎంత అనాగరికంగా ఇంకా ఇక్కడ పాలన ఉన్నది, ఎంత వెనకబాటుతనం కనపడతా ఉన్నది. తర్వాత వాళ్ళని మనుషులుగా చూసేటటువంటి పరిస్థితి లేని కాలం ఇంకా ఉన్నది అనడానికి అది కళ్ళ ముందు సాక్ష్యంగా కనపడుతుంది. నేను చూశాను. అంటే ఇది గొప్పగా చెప్పట్లే, ఏ నాయకురాలైనా ఆ నాయకుడికి గొప్పగా కనిపించవచ్చు, కానీ నేను ప్రజల వైపు నుంచి చూశాను. ఆ కవితక్క ఆ గిరిజన బిడ్డల్ని చూసి గుండెలకు హత్తుకొని ఏడ్చేసిరు బోరున. తర్వాత ఆ గిరిజన మహిళలు అక్కడ ఉన్నటువంటి అమాయకత్వాన్ని చూసి, వాళ్ళ జీవన పరిస్థితి చూసి, వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు తింటున్న ఆహారాన్ని చూసి ఆమె చాలాసేపు దుఃఖం నుంచి కోలుకోలేదు. నేను కళ్ళతో చూశాను ఇది. తర్వాత ఇక మీడియాలో అడ్రస్ చేసే సందర్భంలో కూడా కొంతమంది విషయాలు అడ్రస్ చేయడం విషయంలో కూడా కొంత ఎందుకో వెనకడు వేశారు అక్కడ. కానీ ఆమె నిండా అంటే ఆ దుఃఖం ఒక తల్లికి, ఒక కన్నబిడ్డ కళ్ళ ముందు ఏదైనా ఇబ్బంది జరిగితే ఎట్లా ఉంటుందో, తల్లికి ఎంత బాధ కలుగుతుందో అటువంటి బాధ నేను కవితక్కలో చూశాను. తర్వాత ఒక సోదరిగా ఆమె ఎంత ఆవేదన చెందారో చూశాను. ఆ గిరిజన గూడాలు తిరుగుతున్నప్పుడు ఆ గుడిసెల్లోకి వెళ్ళి, తర్వాత వాళ్ళ చిన్న చిన్న చీరలతో కట్టుకున్న ఊయలను చూసి ఆ పిల్లలకి కనీసం సూది మందుకు నోచుకొని పిల్లలు ఉన్నారు అక్కడ. వైద్యం అందని పరిస్థితి అక్కడ ఉన్నది. కడుపు నొప్పి, కాలు నొప్పి వస్తే అత్యవసరమైతే వాళ్ళని తీసుకెళ్ళడానికి కొన్ని గంటలు పడుతుంది. అక్కడికి కనీసం వాహనాలు వెళ్ళవు, ఒక అంబులెన్స్ సౌకర్యం లేదు, కనీసం ఒక ఆర్ఎంపీ సౌకర్యం లేదు. అటువంటి చెంచుగూడాలు ఉన్నాయి ఇంకా. సో ఇవన్నిటినీ కూడా మీ పార్టీ అడ్రస్ చేయబోతోంది అని చెప్పే ప్రయత్నం. 100%. నిజంగా సాధ్యమా సార్? ఇప్పుడు రాజకీయ పార్టీలు పెట్టేటప్పుడు ఒక ఆలోచనతో పెడతాయి, కానీ గెలిచిన తర్వాత ఇవే ఉంటాయా? అవన్నీ సైడ్కి పోయి ఇంకోటి ఏదో అవుతూ ఉంటుంది సార్ నిజం చెప్పాలంటే. నిరంతరం ప్రయత్నం ఉండగా
నిరాశకే నిరాశ పుట్టదా అని ఒక లైన్ని నేను పెట్టాను. నిరంతరం ప్రయత్నం చేస్తుంటే ఆ నిరాశకు కూడా నిరాశ పుట్టాలి. అట్లా కవితక్క ప్రయత్నం చేస్తూ ఉంది. కవితక్క వెళ్ళే ప్రాంతాలు చూస్తుంటే అసలు మేమే ఆశ్చర్యపోతాం. నేను జర్నలిస్ట్గా చాలా ఏళ్ళు ఆదిలాబాద్ లాంటి, ఖమ్మం జిల్లా లాంటి అటవీ ప్రాంతాల్లో నేను ఇష్టంగా వెళ్ళి పనిచేశాను. కానీ నేను కూడా టచ్ చేయని చాలా అంశాలు కవితక్కతో వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నాను. ఇంకా పరిస్థితి అట్లా ఉన్నది. అంటే ఆమె ఎంత కసిగా ఉన్నది, ఎంత పట్టుదలగా ఉన్నది, అన్నిటికంటే ఆమె ఎంత నిజాయితీగా ఉన్నది అనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ఇప్పుడేం ఎన్నికలు లేవు కదా, ఇప్పుడేం ఓట్లు లేవు, ఎలక్షన్స్ అప్పుడు చేయొచ్చు. కానీ ఇవాళ ఆమె వెళ్ళి అధ్యయనం చేయడానికి, తెలుసుకోవడం కోసం పడుతున్న తపన ఏదైతే ఉందో అది ప్రజల పట్ల ఆమెకు ఉన్నటువంటి తపన, గిరిజనుల పట్ల, పేదల పట్ల కవితక్కకు ఉన్నటువంటి ప్రేమ, ఆ తపన, ఆమె నిజాయితీ ఆ పర్యటనలో మాకు కనపడతా ఉన్నది. మేము తెల్లవారుజామున 3 గంటల వరకు కొన్ని సందర్భాల్లో పర్యటనలో ఉంటున్నాం, మళ్ళీ మార్నింగ్ 7 గంటలకు మొదలవుతున్నాం. అలసట అనేది ఎరగకుండా ఒక ఆడబిడ్డ అట్లా ప్రయత్నం చేస్తూ ఉన్నది, ప్రయాణం చేస్తూ ఉన్నది. ఆమె నాకు అనిపిస్తూ ఉన్నది, నాకేం అనుమానం కూడా లేదు, ఖచ్చితంగా ఆమె అనుకున్న లక్ష్యం వైపు వెళ్తుంది. నిజంగానే వ్యక్తిగా బయటికి పోతున్న శక్తిగా వస్తానని సవాల్ చేసింది. ఆ సవాల్ ఖచ్చితంగా నెరవేరుస్తానికి మేమైతే గట్టిగా నమ్ముతా ఉన్నాం.